నాటికి నేటికి స్పీడ్ ఎక్కువైపోయింది. ఇదివరకటి రోజుల్లో ఒక రైలు కొత్తది వెయ్యాలంటే ఏళ్ల తరబడి ఉద్యమాలు ఇవన్నీ అయ్యాయి. అసలు ఇప్పుడు రైళ్ల రూపురేఖలు నిమిషాల్లో మారిపోయినాయి, లేదా రోజుల్లో మారిపోయినాయి. మన కళ్ళెదురుగుండానే వందే భారత్ వచ్చేసినాయి, మన కళ్ళెదురుగుండానే రైల్వే స్టేషన్లలో ఆధునీకరించబడ్డాయి, మన కళ్ళ ఎదురుగుండానే ఇదివరకు రైల్వే స్టేషన్ల దగ్గర క్యూల్లో నుంచునేటటువంటి దరిద్రం నుంచి ఇప్పుడు చేతిలో సెల్ ఫోన్తో టికెట్లు రిజర్వ్ చేసుకునే స్థితికి ఎదిగిపోయాం. అట్లాగే రైళ్ల స్పీడ్లో మార్పు వచ్చేసింది. వందే భారత్ చూస్తున్నాం. ఇదివరకు విజయవాడ నుంచి ఇప్పటికి కూడా మామూలు ట్రైన్లో వెళ్తే తిరుపతికి 8:30 గంటలు పడుతుంది, 8:30 గంటలు. అదే వందే భారత్లో 4:30 గంటల్లోకి వెళ్ళిపోతారు. అట్లాంటి స్టేజ్ స్పీడ్ ఇప్పుడు అట్లాంటిదే ఇంకా స్పీడ్ అయ్యేటటువంటి వ్యవహారం నడుస్తోంది. విశాఖ టు శంషాబాద్కి హై స్పీడ్ రైలు వచ్చే నెలాఖరులోగా ప్రాథమిక సర్వే పూర్తి చేయబోతున్నారు. సుమారు 922 కిలోమీటర్లకు సంబంధించి 20,000 కోట్ల రూపాయలతో ఇది పనిచేసేటటువంటిది. దీనికి సంబంధించిన డిపిఆర్ని రెడీ చేస్తున్నారు. రైలు వేగం 220 కిలోమీటర్లు ఉంటుంది గంటకి. కాకపోతే ఇదంతా రన్నింగ్లోకి వచ్చేటప్పటికి ఎన్నాళ్ళు పడుతుంది అనేది చూడాలి. బట్ ప్రాక్టికల్గా ఇది ఒక మంచి అవకాశం ఆంధ్రాకి.